ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడైనా అధికారులు లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఏసీబీ డీఎస్పీ సీతారామారావు సూచించారు. కడప రేంజ్ అవినీతి నిరోధక శాఖ నూతన డీఎస్పీగా సీతారామారావు ఈ రోజు బాధ్యతలను చేపట్టారు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్బీ డీఎస్పీగా ఉన్న ఆయనను కడప ఏసీబీ డీఎస్పీగా నియమించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ డీఎస్పీగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అధికారులు ప్రజలను లంచం కోసం వేధిస్తుంటే నేరుగా అతని నెంబర్కు సంప్రదించాలని, లేకుంటే కడపలోని ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని భరోసా కల్పించారు. అలాగే లంచం ఇవ్వటం తీసుకోవటం రెండూ నేరమే అని ఏసీబీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విస్తృతంగా ప్రజలకు అవగాహన వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు వారిచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం నేను కడప ఏసీబీ డీఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 1995 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. నేను శ్రీకాకుళంలో జాబ్ చేస్తూ ఎస్బీలో ట్రాన్స్ఫర్ మీద ఈరోజు ఏసీబీ కడప డీఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రజలకు వివిధ శాఖల్లో వాళ్ళకు ఉన్నటువంటి పనుల రీత్యా వాళ్ళు శాఖలకు పోయి వివిధ ప్రభుత్వ శాఖల దగ్గర పనిచేసుకునే నిమిత్తం వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళు ఏదైనా లంచం అడిగినట్లయితే, చేయాల్సిన పనిని చేయకుండా లంచం అడిగినట్లయితే మీరు నిర్భయంగా, నిర్మోహమాటంగా, స్వేచ్ఛగా మన ఏసీబీ ఆఫీస్కి రావచ్చు. ఏసీబీ ఆఫీస్ ఉన్నదే ప్రజల కోసము. మా దగ్గరికి వచ్చినట్లయితే చట్ట ప్రకారం ఆ పని ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటి పని అయితే తప్పకుండా మా వద్ద నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఎవరైతే లంచం అడిగినారో అటువంటి అధికారుల పట్ల చర్యలు తీసుకుంటూ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయగలము. ఇంకొక విషయం ఏమంటే, వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఏసీబీలో నేను కానీ, మా అధికారులు కానీ, ఇతర ఇన్స్పెక్టర్స్ కానీ, మా సిబ్బంది కానీ ఎవరు కూడా ఎవరిని డబ్బులు అడగము. ఎవరైనా బయట వ్యక్తులు ఇటువంటి మాటలు చెప్పి మీ దగ్గర ఏదైనా మిమ్మల్ని బెదిరించి కానీ, లేకుంటే ప్రలోభ పెట్టి కానీ, భయపెట్టి కానీ మీకు ఏదైనా ఇటువంటి విషయాలు చెప్పినట్లయితే వివిధ శాఖలకు కూడా నేను చెప్పేది ఏమంటే, మీరు ఇమ్మీడియట్గా నాకు ఆ విషయాన్ని చెప్పవలసిందిగా నేను మీ ద్వారా వివిధ శాఖల అధికారులకు అదేవిధంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఎటువంటి అలిగేషన్స్ లేకుండా, మేము ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నీతిగా, నిజాయితీగా ఇక్కడ మీకోసం విధులు నిర్వర్తించడానికే ఇక్కడ ఉన్నాము. ప్రజలందరూ కూడా నిర్భయంగా హ్యాపీగా ఇక్కడికి రండి. మీ పనులు ఏమైనా జరగాల్సినవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, అధికారులు మిమ్మల్ని ఏ రకంగా అయినా కూడా సతాయిస్తూ ఉంటే మాకు తెలియజేసి న్యాయం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రజలు మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే డైరెక్ట్గా 9440446191 ఇది ప్రభుత్వ ఏసీబీ డిఎస్పీ గారి నంబర్. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి తర్వాత డైరెక్ట్గా కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీకున్నటువంటి సమస్యను తెలియజేసినట్లయితే ఆ సమస్యను మేము చట్టబద్ధంగా పరిష్కరించగలము. మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా మా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది. 1064 అనేది మా గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి టోల్ ఫ్రీ నంబర్. అది 1064 అనేది ఇది ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్. దీన్ని మీరు ఉచితంగా కాల్ చేసి కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఏసీబీ అధికారులతో మేము మాట్లాడతాము, మాకు ఏసీబీ అధికారులు తెలుసు, తర్వాత మేము మాట్లాడి మీ మీద ఏం లేకుండా చేస్తామని ఎవరైనా ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోయి వాళ్ళకి చెప్పినా, లేదు మా సిబ్బంది కూడా ఎవరినైనా ప్రలోభ పెట్టచ్చు. అట్లా ఏదైనా బయట దృష్టికి వచ్చినా కూడా ఆ ప్రభుత్వాధికారులు డైరెక్ట్గా నాతో మాట్లాడి నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెప్పచ్చు, సార్ ఇట్లా మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని. అందరూ ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్.
కాబట్టి అందరూ మా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా థ్రెటనింగ్ వచ్చినా లేదు బయట వ్యక్తులు ఎవరైనా ఏసీబీ వాళ్ళు మాకు తెలుసు మేము డీల్ చేస్తాము మీ మీద ఏం రాకుండా చేస్తామని అదంతా ఉట్టి కల్లా. అవన్నీ ఏమీ జరగవు. మాకు ఎవరి మీద రాగము లేదు, ద్వేషం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ కరెక్ట్గా ఉన్నంత వరకు. కాబట్టి మా వాళ్ళు కానీ మా సిబ్బంది కానీ ఇతర పోలీస్ సిబ్బంది కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కానీ ఎవ్వరు ఇక్కడ మీడియేటర్స్ లేరు. ఎవ్వరు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయము. అటువంటి పద్ధతే ఇక్కడ లేదు. అది మా బాధ్యత అండి. గవర్నమెంట్ పెట్టిన బాధ్యత అది. ఏమంటే ఏదైతే పని పెండింగ్ ఉందో తర్వాత మేము లెటర్ రాసి ఉన్నతాధికారులకు లెటర్ రాసి ఆ పనిని వితిన్ ఆ టైం పీరియడ్ లోపల కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఏసీబీది. వాళ్ళు రేపొద్దున ఏదైనా ఎవరైనా థ్రెటన్ చేసినా మళ్ళీ దానికి అనుగుణంగా అదనంగా వాళ్ళు మళ్ళీ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళవి అది కంప్లైంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద మేము వర్కౌట్ చేసి అటువంటి అవినీతి అధికారుల లోటుగుట్లన్నీ కూడా తీసుకొని ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని అటువంటి అక్రమాస్తుల కేసులు చేయడం అదొకటి. రెండవది రెడ్ హ్యాండెడ్గా ఎవరైనా లంచం అడిగి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఆ కేసులు చేయడం.